పరిశుద్ధ జీవము గల దేవుని మహోన్నతమైన సన్నిధిలో దేవాది దేవుడిచ్చిన సమయము, దేవుని పరిశుద్ధ సన్నిధిలో నీ రిజర్వేషన్ చేసి ఆ సమయంలో దేవుని సన్నిధిలో నీ ఉండినట్లయితే ఏ మేలుకు కొదు ఉండదు, ఏ ఆశీర్వాదమునకు కొదు ఉండదు. ప్రియమైన వారులారా, మనకు జీవమగల దేవాది దేవుడు ఇచ్చిన 24 గంటలో ఎంత టైం దేవుని సన్నిధికి ఇస్తున్నారని ఆలోచించండి. సరే, దేవుని సన్నిధికి ఇచ్చిన కమిట్మెంట్ తో ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని మహోన్నతమైన సన్నిధికి ఏ విషయములలో నీవు ముందడుగున్నా ఆ విషయములలో దేవుడు నీతో కలిసి ముందడుగుంటారు. అట్లాగా సరిగా రిజర్వేషన్ ని చేసి ఉండినట్లయితే దేవాది దేవుడు చెప్పినటువంటి కొన్ని అనేక వాగ్దానాలు ఉన్నాయి, అనేక దీవెనలు ఉన్నాయి. మర్చిపోకండి, సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ద మేలు ద మనోహరము. వారి ఐక్యతని కాదు, నేను ఐక్యత కలిగి ఉండాలి. వారి ఐక్యతలో ఉన్నా లేకపోయినా నేను ఐక్యత కలిగి ఉండాలని దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకుని పరిశుద్ధ సమయము ఐక్యత కొరకు, ప్రేమ కొరకు, పరిచర్య కొరకు, సన్నిధి ప్రార్థన కొరకు, సహాయం కొరకు నీవు కేటాయించి ఉండినట్లయితే నిన్ను ప్రపంచంలో ఎవ్వరు ఓడించడానికి కావదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.